మేడ్చల్ డివిజన్ 297 పరిధికి చెందిన 4 కుటుంబాలకు కొత్త ఇళ్ల తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పేదలకు ఇల్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మనిషికి జీవితంలో ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక కళనే. సొంత ఇల్లు కట్టుకోవడం వల్ల ఉన్న వాళ్ళ సంతోషం వేరే మనం చెప్పలేము. ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు కట్టారు, కానీ ఈ స్కీమ్లో భారతదేశంలో ఎక్కడ లేనట్టు 5 లక్షల రూపాయలు ఒక యూనిట్కి ఇవ్వడం అనేది ఎక్కడ ఇస్తలేరు. మన రాష్ట్రంలో ఇస్తున్నారు మన గవర్నమెంట్ ప్రభుత్వం. ఎందుకంటే పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని 6 స్కీమ్ల ప్రోగ్రాంలో ఇదొక స్కీమ్గా పెట్టారు. ఇది చాలామంది ఉపయోగించుకొని ఇప్పుడు కంప్లీషన్ అయినాయి. వాళ్ళ ఆనందం అనేది మనం వర్ణించలేము. ఈ 5 లక్షల రూపాయలకు ఇంకా కొంత తోడేసుకొని వాళ్ళు మంచిగా 400 SFTకి తక్కువ కాకుండా 600 SFT ఎక్కువ కాకుండా మంచిగా కట్టుకున్నారు. బిల్లులు కూడా ఎక్కడ ఆగకుండా బేస్మెంట్కి 1 లక్ష రూపాయలు, రూఫ్ లెవెల్కు మరియు 1 లక్ష, స్లాబ్ అడ్డంగా 2 లక్షలు, తర్వాత ఫినిషింగ్ 1 లక్ష రూపాయలు. ఈ విధంగా వస్తున్నాయి. వాళ్ళ సంతోషాన్ని మనం వర్ణించలేము. ఇంకా ఈ 289 గృహాలు ఇక్కడ ఈ మేడ్చల్ మున్సిపాలిటీలో శాంక్షన్ అయినాయి. దాదాపు 189 ఇండ్లు కంప్లీట్గా వస్తున్నాయి. ఇంకా ఎక్కడైనా నా స్టార్టెడ్ ఉన్నాయి కూడా వాళ్ళని ప్రోత్సహించి చేపియాలని అందరినీ కోరుకుంటున్నాను. తెలంగాణలో ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ తీసుకొని బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఒక నిదర్శనంగా గత గవర్నమెంట్ కన్నా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నడూ ఎరగలేనంత మన మేడ్చల్ ఓన్లీ మున్సిపాలిటీలోనే 3,500 ఇండ్లు మనకు శాంక్షన్ అయినాయి. మళ్ళీ రెండో విడత కూడా 3,500 ఇండ్లు ఇవ్వడానికి ఈ బడుగు బలహీన వర్గాల అందరికీ ఫస్ట్ విడత అయిపోయి సెకండ్ విడత కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇట్లా మన మేడ్చల్ టౌన్లో ఇంచుమించు ఒక 50 ఇండ్లు గృహ పైసలు జరిగినాయి. ఇంకా కూడా స్లాబ్ లెవెల్కి వచ్చినాయి. కొందరు బేస్మెంట్ లెవెల్లో నడుస్తున్నాయి. ఇంకా కూడా రాని వాళ్ళకు కూడా ఈ ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి కూడా మేము ముందుండి మా ఇందిరమ్మ కమిటీ కానీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకులు అందరం కలిసి కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఏదున్నా అని కూడా ఈ బిల్లులు కూడా వాళ్ళకి అన్ని ముందుండి నడిపిస్తున్నాం. మేడ్చల్లో 297 డివిజన్లో దాదాపుగా 4 గృహప్రవేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో బడుగు బలైన వర్గాల కోసం ఇందిరాగాంధీ గారు కూడు గుడ్డ నీడ ఉండాలని చెప్పి ఏదైతే సంకేతంతో ఆనాడు పరిపాలన చేసిందో ప్రైమ్ మినిస్టర్గా, ఈరోజు వారి కళలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క గృహప్రవేశానికి ప్రభుత్వ తరపున డి గారు, ఏ గారు సాశక్తుల ప్రయత్నం చేసి ప్రతి ఒక్క బడుగులకు, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి, తెలంగాణకు చేస్తున్నటువంటి కృషిని తట్టుకోలేక కొంతమంది పార్టీలు, కేంద్ర ప్రభుత్వ పార్టీలు అయితే, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అయితే బురద జల్లే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న పార్లమెంట్ సాక్షిగా మహిళా బిల్లు వ్యతిరేకించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ అని ప్రచారం చేస్తూ ఉన్నారు. అయ్యా, మీరు చదువుకున్న నాయకులైతే మీరు ప్రత్యేకంగా ఆ బిల్లు కోసం ప్రయత్నం చేయండి. ఆ బిల్లులో ఉన్న అంశాల కోసం చర్చ చేయండి. ఇంతకుముందే మహిళా బిల్లు ఎప్పుడో పాస్ అయిపోయింది. మొన్న ఏం పెట్టిర్రు, ఇటు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీ సీట్లు తగ్గుతాయని చెప్పి మా రాహుల్ గాంధీ గారు చిన్న రాష్ట్రాల మీద చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ప్రయత్నం చేసి మీ బిల్లులో ఉన్నటువంటి అంశాలను క్లుప్తంగా చెప్పండి అని చెప్పడం జరిగింది. కానీ అది చెప్పకుండా మహిళా బిల్లును ఆపిరు అని చెప్పి ఇలా భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు బాగా ఆలోచన చేయండి. మీ యొక్క మహిళా బిల్లు పెడితే ఓబీసీ మహిళలు ఏ విధంగా ముందుకు వస్తారు స్పష్టంగా చెప్పమని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో గొంతెత్తి అరుస్తూ ఉన్నాడు. ఓబీసీ అంటే ఏంటిది, ఎవరి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి పక్షాన ఉందో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఒక మతంతో
ముందుకు రాజ్యాధికారం ఉండాలని చెప్పి మతాన్ని ముందుకేసుకొని మా కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతా ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ముక్త కంఠంతో చెప్తా ఉన్నాం. మా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, మా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అందరూ మన ప్రజలే, క్రైస్తవులు అయితే, ముస్లింలు అయితే, హిందువులు అయితే ఏకదాటిగా భారతదేశంలో ప్రజలు ఎంతమంది బతుకుతున్నారో అదంతా మన వాళ్ళే. వాళ్ళందరి కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నారు. ఈ యొక్క సంకేతంతో మేము ముందుకు పోతా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీని ఇంకా రానియొద్దు, మొత్తం మీద దాన్ని అడుగుబట్టి ఇచ్చే ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. తస్మా జాగ్రత్త, రానున్న రోజుల్లో పాతాలను కొట్టే దిశగా, బీజేపీని పాతాలను పెట్టే దిశగా ముందు సాగుతామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వెంట అణువు ఎండ ఉండి ప్రతి కార్యకర్త రేపు భారతదేశంలో రూలింగ్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం చేస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒక్కొక్క లబ్ధిదారుని సంతోషం చూస్తుంటే అది పట్టలేని సంతోషము. చాలామంది అనుకునేది ఇక మేము ఇల్లు కట్టుకుంటామా, ఇదే కిరాయి ఇళ్లలో ఉండాలనే ఉద్దేశంతో ఉన్నోళ్లకు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, మన కాంగ్రెస్ ప్రభుత్వము బాగా ఆలోచించి మనం కట్టిస్తే అందరికీ ఇల్లు కట్టియలేము, వాళ్ళ చేతికే మనం డబ్బులు ఇస్తే చాలామంది ప్లాట్లు ఉన్న వాళ్ళు కట్టుకుంటారనే ఉద్దేశంతో ఇందిరమ్మ గృహ స్కీమ్ తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇవాళ మేడ్చల్ పట్టణంలో, మేడ్చల్ ఏదైతే పాత మున్సిపాలిటీ ఉందో ఆ మున్సిపాలిటీలో 3,500 మొత్తం కాన్స్టిట్యున్సీలో 3,500 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. మేడ్చల్ పాత మున్సిపాలిటీలో 300 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో చాలా భాగం పూర్తయిన ఇళ్ళు మేము రోజు 3 ఇళ్ళు 4 ఇళ్ళు గృహప్రవేశం చేసుకుంటా ఆ లబ్ధిదారుల ఆనందం చూస్తుంటే పట్టలేని ఆనందం. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటే కాదు, ముందు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్లు కూడా ఇందిరమ్మ కాలం నుంచి ఇండ్లు ఇవ్వాలి, పొలాలు ఇవ్వాలి, ప్లాట్లు ఇవ్వాలి. ఆయన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడు గిర్మాపూర్ గ్రామంలో వందలాది ఇండ్లు, ఏవైతే రేకులు ఉన్నాయో, ఏవైతే గుడిసెలు ఉన్నాయో, ఏవైతే పెంకటిన్లు ఉన్నాయో అన్నిటినీ కూడా తీసేసి ఇండ్లు కట్టియడం జరిగింది. అట్లా అటువంటి ఒక్కొక్క విలేజ్ రూపురేఖలు మార్చడం జరిగింది. ఇయ్యాల కూడా లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా మేము అడిగినప్పుడు తప్పకుండా ప్రజలంతా, ఈ లబ్ధిదారులంతా కాంగ్రెస్ పక్షాన ఉంటామని ముక్త కంఠంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తురని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజాపాలన భాగంగా ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. మా మేడ్చల్ పాత మున్సిపాలిటీలో 297 డివిజన్లో సుమారు 289 ఇండ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. 100 ఇండ్లు గృహప్రవేశం అయ్యింది. ఇంకా 50 ఇండ్లు ఆన్ గోయింగ్ ప్రాసెస్లో నడుస్తున్నాయి, స్లాబ్లు అయినాయి. ఇవాళ 4 గృహప్రవేశాలు అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రజలు బాగా ఆశీర్వదిస్తారు ఇందిరమ్మ ఇండ్లు గరీబోళ్ళకి ఇచ్చినందుకు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే దాన్ని మళ్ళా రిపేర్ చేసి మళ్ళా ప్రజలందరికీ సాగునీరు, తాగునీరు చేపట్టడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. భాగంగా మేడ్చల్ పాత మున్సిపల్ పరిధిలోని గిర్మాపూర్ 9వ డివిజన్లో ఈరోజు 2 గృహప్రవేశాలు ఉన్నాయి. దానికి మా లోకల్ నాయకులు అందరూ గిర్మాపూర్ గృహప్రవేశానికి మన సత్యనారాయణ గారు, సీర రమేష్ గారు, సంతోష్ గారు, శ్రీనివాసరెడ్డి అన్న గారు మరియు ఆకాష్ మరియు రాకేష్ వీళ్ళందరి తదితరులు వచ్చేసారు. వీళ్ళంతా వచ్చి గృహప్రవేశాలలో కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఆనందం చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అద్దె ఇళ్లలో, కనీసం కొంతమంది పెంకుటిళ్లలో, కొంతమంది కూలిపోయి ఇళ్లలో ఉండేవారు. అలాంటిది మా గిర్మాపూర్కి ఒక 23 శాంక్షన్ అయినాయి. అందులో భాగంగా ఈరోజు 2 గృహప్రవేశాలు జరుగుతున్నాయి. ఇంకా మిగతావి కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ప్రజాపాలనలో మనకు ఇల్లు కేటాయించినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. గత 10 ఏళ్లలో కూడా మా ఊళ్ళో ఒక ఇల్లు కానీ, ఒక రేషన్ కార్డు కానీ గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. అదే ప్రజాపాలన వచ్చినాక ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వాటర్ కూడా సఫిషియెంట్గా వస్తుంది మా విలేజ్కు. అన్ని విధాల సంతోషంగా ఉన్నారు. సన్న బియ్యం తింటున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు రేవంత్ రెడ్డి పాలనలో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ.